చెప్పు వర్మ. రేయ్ ఏం జరుగుతుంది అక్కడ? చెప్పను, చెప్తే తిడతావు. తిట్టంలే కానీ చెప్పరా. బాగున్నారా బాలు కదనే బ్లాస్ట్ మోహన్ ఒప్పుకుంటాడో లేదని అందరూ టెన్షన్ కొన్నారు. పై చేయడం అంటే అతి చేయడం అని తీసి అనుకున్నావా? ఇలాగే వాగావంటే నేనే బ్లాస్ట్ మోహన్ ఇంటికి వెళ్ళి పేక్ కోసుకొని చేస్తాను, చూస్తావా? నా సంగతి తెలీదు. మైండ్ యువర్ టంగ్. బుర్ర ఏడెక్కించేస్తున్నారా చల్లవాడు. రేయ్ ఆడి మీద ఎందుకు అరుస్తున్నావు? ఇంకొకటి ఒళ్ళో కూర్చొని చూడు, అప్పుడు నీకు తెలుసుద్ది. నువ్వు చెప్పిన కథ ఓకే, కానీ సినిమా డెఫినెట్గా హిట్ అవ్వాలి. డెఫినెట్గా హిట్ బాబు, దానికి నేను గ్యారంటీ. నేను ఆ కథలో చెప్పినట్టుగా ఆ క్రౌన్ ఆదినారాయణ టెంపుల్లో నిజంగా ఉంది. నేను ఒకసారి నా టీంతో వెళ్ళి చూసి వచ్చానంటే అలాగే న్యాచురల్గా తీస్తాను. నేషనల్ అవార్డు కన్ఫామ్. రాంప్రసాద్ బాబు, ఆ క్రౌడ్ని చూడాలంటే ఎవరిని అడగాలి? మిమ్మల్ని అడిగితే చాలు బాబు. మీరు కూడా ఆ గుడికి ఒక ట్రస్టీనే. మేక్ అరేంజ్మెంట్స్. అవును, ఈ కథలో మేడమే రాలేదు. మీరు బలేవారే. మేడం వస్తేనే కదా డైరెక్టర్ వస్తారు. లేదు లేదు, మేడం వస్తేనే కదా మీరు వస్తారు. వీడు యాజ్ యూజువల్ తప్పుగా చెప్తున్నాడు. వాడికి ఎలా తెలుసు? పక్కనే ఉంటాడుగా, చూసుంటాడు. చూసా. బాగున్నారండి? అవునా సార్? ట్రెజరర్ బ్లాస్ట్ మోహన్ గారి ఆఫీస్ నుంచి వస్తున్నాను. తెలుసు. డైరెక్టర్ గారు, అసిస్టెంట్ డైరెక్టర్. శ్రీని, ఇక్కడ ఫుల్గా మెషర్మెంట్ తీసుకోండి. ఇదే విధంగా రియల్గా ఇలాంటి సెట్టే వేయండి. వర్త్ వర్త్, మనం చేసిన పనులన్నీ వర్తే వర్మ, వర్త్. నువ్వు నీ కళ్ళతో చూసావా? కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. మైండ్ బ్లోయింగ్, ఏరే లెవెల్ వర్మ. పన్నీర్కి ఇవ్వ. ఓపెన్ యువర్ మౌత్ బేబీ. వర్మ చూశాను వర్మ. 40 ఏళ్లుగా చెవులతో వింటున్న దాన్ని 4 అడుగుల దూరం నుంచి చూశాను వర్మ. అది చూసిన దగ్గర నుంచి నా బాడీ ఏదోలా అయిపోతుంది వర్మ. నువ్వు ఒక పంచే, సరుకు రాగానే దాన్ని జాగ్రత్త చేసే పనిలో ఉండు. నేను రేపు పొద్దున్నే కాల్ చేస్తా. సామే అంతా సక్కంగా జరగాల. ఎండ కంటైనర్ మీద ఒకడు చెయ్యి వేశాడు. அது ஆறானா அறியா எனக்கு ஆக்கிரகம் உண்டாவில்லை. పది నిమిషాలుగా నేను అడుగుతున్నాను. ఇంతకంటే స్వీట్గా ఎలా అడుగుతాను చెప్పు. చెప్పు, నా కంటైనర్ని ఎత్తుకెళ్లాలని చూసింది ఎవరు? അത് പറഞ്ഞാ എന്നെ കൊന്നുകളയും സാറേ. അപ്പോൾ നീ പറഞ്ഞില്ലെങ്കിൽ ഞാൻ എന്താ ഡിന്നറിനെ കൂട്ടിട്ട് പോണം. കിച്ചനാ കൊടക്ക. साले, मुझे पता है तू भी नहीं बोलेगा. साहब साहब, करीम ने बोला था साहब ऐसा करने के लिए. करीम, साले झूठ बोल रहा है क्या? నిజం చెప్తున్నాడు సార్. కరీం చేయమన్నాడు సార్, కరీం చేయమన్నాడు. అవునా? వాడు చచ్చాక కూడా
కరీమే చేయమన్నాడంటే అప్పుడు కరీమే చేయమని ఉంటాడు. సార్ మీ ఫ్రెండ్ వచ్చారు సార్. ముఖం బాగా కడుక్కొని భోంచేసి వెళ్ళు. సార్ ఎన్నాళ్ళైంది సార్ మిమ్మల్ని చూసి. నేనే వస్తానన్నానుగా, మీరెందుకు సార్ రావడం? పని నాది కదా, నేనే కదా రావాలి. కూర్చోండి. కూర్చో కూర్చో. నేను చెప్పిన పని ఏమైంది? మీరు అడిగిన డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేశాను. యాక్చువల్గా మీరు చెప్పినట్టుగా ఆ క్రౌన్ తీసుకురావడం కొంచెం కష్టమైన పని. ఎందుకంటే గవర్నమెంట్ దాన్ని చాలా క్లోజ్గా వాచ్ చేస్తుంది. సపోజ్ లోపలికి వెళ్ళి ఇరుక్కుంటే తిరిగి బయటికి రావడం కుదరదు. దానికి బదులు ఆ క్రౌన్ని తెచ్చివ్వమని అడిగిన వాడిని చంపేయడం చాలా ఈజీ. ఇది చూడండి. మీరు ఓకే చెప్పారంటే వాడిని 3 చోట్ల నుంచి షూట్ చేస్తారు. నో 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 మాథ్యూ, నేను చెప్పాను కదా, నా కొడుకు ఇప్పుడు వాడి దగ్గరే ఉన్నాడు. దీనివల్ల నా కొడుకు ప్రాణాలకే ప్రమాదం వస్తుంది, తప్పవుతుంది. అది ఎంత రిస్క్ అయినా సరే ఆ కిరీటాన్ని నేనే తెస్తాను. అర్థమైంది. వీళ్ళు ఓకేనా చూడండి. నన్ను నమ్మి వచ్చారు. అవునా? ఎక్స్క్యూజ్ మీ, కెన్ యూజ్ ద వెస్టర్న్ బాత్రూమ్? ఎస్. థ్యాంక్ యూ. ఎందుకైనా వీడిని నా రేడియస్లో పెట్టుకుంటాను, తర్వాత యూజ్ అవ్వచ్చు. ఎనీవే, మీరు అడిగినవన్నీ రెడీగా ఉన్నాయి. రండి వెళ్ళి చూద్దాం. థ్యాంక్స్ మాథ్యూ. ఎనీ టైమ్ ఫర్ యూ సార్. నేను ఆంధ్రాలో ఇలాంటి ప్లేసే ఎప్పుడు చూడలేదు. ఎందుకు ఇక్కడికి వచ్చి సెట్ వేశారు? ఇది లీక్ అవ్వకూడదు. ఇది ఒక హాలీవుడ్ సినిమా రిఫరెన్స్ బాబు, చూస్తే మీకే అర్థమవుతుంది. ఇందులో ఏముంది బీభత్సం? వాడు ఎలా లేటు పడినా దాని మీద పడకుండా దూరి దూరి వెళ్తున్నాడే, అదే బీభత్సం. కాదు, వాడు ఎలా వెళ్ళినా ఆడి మీద పడకుండా లైట్ వేసారు చూడు, అది బీభత్సం. మీరందరం ముందే ప్రాక్టీస్ చేయండి. అంత ఓకేనా? అంతా ఓకే. సాల్ట్ కొంచెం ఎక్కువ ఉంది. ఏయ్, నా ఫ్యామిలీ గురించి అడిగాను. నీ ఫ్యామిలీకి ఏంటబ్బా, నాకు కుక్క బిస్కెట్లు ఇచ్చి వాళ్ళు షాపింగ్ చేసుకున్నారు. మార్నింగ్ బాబు. బాబు నేను చెప్పానే, ఆ క్రౌన్ ఆ వీడియోలో చూపించినట్టు ఆ లేజర్ లైట్ల నుంచి దూరి వెళ్ళి మీరు అలా జంప్ చేసి పైకి వెళ్ళి ఆ క్రౌన్ తీస్తారు. అయ్యో అయ్యో అయ్యో, బాబు కప్పల గింతతో పావుల పాకుతూ వస్తున్నాడు. పాపండా, నీ ప్రేమ కోసం వాడు చచ్చిపోయేలా ఉన్నాడు. ద్రోహి. బాగుంది సార్, కట్ కట్ గో. యాక్షన్ సార్. ఆదినారాయణ గుడిలో ఉన్న ట్రెజర్ వాల్ట్ సీసీటీవీ కెమెరా ఫుటేజ్లో ఈ ఫుటేజ్ని యాడ్ చేయాలి. అది చాలా కష్టం సార్. 5 lakhs. సార్, అది ఎంత పెద్ద విషయమైనా అది నా పనే కదా. ఇవ్వండి, నేను చేస్తాను. హలో, ఎమర్జెన్సీ లోకల్ స్టేషన్కి కనెక్ట్ చేయండి.
వీఆర్ ఫ్రమ్ సిబిఐ. డొనేషన్ ఇమ్మంటారా? అదేం వద్దు కానీ మీరు ఎత్తుకొచ్చిన క్రౌన్ కావాలి. గౌనే? ఎవరు గౌను? గౌను కాదు, క్రౌన్. బాసు, ఆ వీడియో చూపించు. ఎస్ సార్. ఏంటిది? దట్ ఈస్ బ్లాస్ట్ మోహన్, రియలిస్టిక్ పెర్ఫార్మర్. రే, ఇది సినిమా ఫుటేజ్ రా. ఏ రాంప్రసాద్, ఎవడరా కెమెరామెన్? అన్ని లైట్లు ఇచ్చాం, ఒకటి కూడా వెళ్ళేదేడు. హలో, అది గుడిలో ఉన్న ఒరిజినల్ సీసీటీవీ ఫుటేజ్. ఏంటే? ఇలా చూడండి, మీరు నిజం ఒప్పుకోలేదంటే మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది. నన్ను మీరు అరెస్ట్ చేస్తారా? రై, ప్రైమ్ మినిస్టర్ ఫోన్ కలుపు. పిఎం ఆఫీసులో చెప్తేనే ఇక్కడికి వచ్చాం. ఇది రిలీజియస్ ఇష్యూ, ఎంతో సెన్సిటివ్ అయిన విషయం. మిమ్మల్ని కాపాడడానికి ఎవరూ రారు. ఒకే ఒక్క దారి ఉంది. ఏంటదే? అక్కడున్న క్రౌన్ ఒరిజినలా కాదని చెక్ చేయడం కోసం పూణేకి తీసుకెళ్లబోతున్నా. అది ఒరిజినల్ అయితే మీరు సేవ్ అవుతారు, డూప్లికేట్ అయితే మీ కథ క్లోజ్ అవుతుంది. మేం చెక్ చేసి వచ్చే వరకు మీరు హౌస్ అరెస్ట్లోనే ఉండాలి. మమ్మల్ని అడగకుండా మీరేమీ చేయకూడదు. రై బాబు, డైరెక్టర్ ఎక్కడరా? అబ్స్కాండ్ బాబు, ఫోన్ స్విచ్ ఆఫ్. మరి నువ్వు అవ్వలేదా? జస్ట్ మిస్ బాబు, అబ్స్కాండ్ అయ్యేలోపు పట్టుకొచ్చేశారు. ఎవరాది? బాబు లై.